హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా రెసిపీ ఏంటో అని. ఇదైతే గులాబ్ జామ్ అండి. సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో. నేనైతే ఇక్కడ 2 ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ మెజర్ చేసుకొని 1:1 రేషియోలో అయితే మనం షుగర్ వేసుకోవాలి. అంటే 1 కప్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్కి 1 కప్ ఆఫ్ షుగర్. బట్ నేను ఇక్కడ హాఫ్ కప్పే యూస్ చేస్తున్నాను అనమాట. నాకు అంత స్వీట్ అనేది నచ్చదు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని మనం మెజర్ చేసుకున్న దాంతో అదే సేమ్ హాఫ్ క్వాంటిటీ షుగర్ అయితే వేసేసుకొని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసేసుకొని కొంచెం ఇలాచీ వేసేసుకొని మరగ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్లేట్లో గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ వేసేసుకొని లైట్గా పాలు వేసేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు నీళ్ళతో కూడా కలుపుకోండి, బట్ పాలతో కలుపుకుంటే కాస్త టేస్టీగా ఉంటుంది. సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని గట్టిగా అయితే పిసక్కుండా కొంచెం చూస్తున్నారు కదా కలుపుతున్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో ఇది. సో అలాగైతే కలిపేసుకొని ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసేసుకొని ఈ బాల్స్ అన్నిటినీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే. మనము ఎగ్జాక్ట్లీ హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాన్ని మీడియం ఫ్లేమ్లోకి తిప్పేసుకొని నెక్స్ట్ ఈ గులాబ్ జామ్ మేకింగ్ బాల్స్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి కాస్త బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొనేసి దాన్ని పక్కన తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో అయితే ఇది వేసేసుకోవాలన్నమాట. నేను మరీ పాకం కంటెంట్లో అయితే చెయ్యను ఎప్పుడు. సో ఇలా చేస్తే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అండ్ జ్యూస్ కూడా ఆ షుగర్ సిరప్ జ్యూస్ అనేది వీటిలోకి బాగా దిగుతుంది అన్నమాట. సో అలాగా మొత్తం బాల్స్ అన్నీ వేసేసుకొని కాసేపు పక్కన పెట్టేస్తే ఇవి కాస్త పీల్చుకొని ఉబ్బుతాయండి. అంతే అండి, రెసిపీ అయితే అయిపోయింది. దీన్ని నీట్గా సర్వ్ చేసేసుకోవడమే. కాస్త పిస్తా పౌడర్ చల్లేసుకొని సర్వ్ చేసేసుకున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇదైతే ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా టేస్టీగా కూడా ఉందండి. Thanks for watching.